Total 83 cases are there, and Telangana 14 cases. సార్ ఇప్పుడు ఈ దుబాయ్ తర్వాత హాంకాంగ్ ఫిలిప్పైన్స్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్టుంది కదా, ఈ డబ్బులు మొత్తం విదేశాలు తరలిపోతున్నట్టు ఏమైనా మనం గుర్తించామా, లేకపోతే ఎక్కడ లాస్ట్ ఎక్కడికి అవుతున్నాయి డబ్బులన్నీ? నాకు తెలిసినంత వరకు దుబాయ్ హాంకాంగ్ నుంచి మనకు కాల్స్ వస్తాయి. అక్కడ నుంచి అంటే కాల్స్ ఏంటంటే ఈ సిమ్ కార్డ్స్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఐ థింక్ వాళ్ళ అకంప్లిసెస్ని పెట్టుకొని ఫోన్ కాల్స్ అక్కడ వస్తాయి, కానీ నడిపించేది ఇక్కడే. సో ఇది విదేశాలకు డబ్బు పోతుందనే యాంగిల్ మనం ఇంకా పరిశోధించాలి. కానీ దిస్ ఈజ్ ఓన్లీ కాల్స్ మేడ్ ఫ్రమ్ దేర్. మనం కాల్స్ చూసినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని తర్వాత వెరిఫై చేసినప్పుడు మనము ఆన్లైన్లో ఐపీ అడ్రస్లు కూడా చూసినప్పుడు అవి దే ఆర్ ట్రేస్ టు దుబాయ్ ఆర్ హాంకాంగ్. దట్ ఈస్ ఓన్లీ యాజ్ రిగార్డ్స్ కాల్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అగైన్ ఇట్స్ సెక్యూరిటీ ప్రికాషన్ దే ఆర్ టేకింగ్. ఇక్కడ నుంచి చేస్తే తొందరగా పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి, పైగా ఒకే ఫోన్ నుంచి కానీ ఒకే సెంటర్ నుంచి చేస్తే అవకాశం ఉంది కాబట్టి ఇలా కొన్ని సిమ్ కార్డులు అటు పంపించేసి అక్కడ కొంతమందిని అకంప్లిసెస్ని ఏర్పరచుకొని దే మస్ట్ బి పేయింగ్ సమ్ అమౌంట్ ఫర్ దెమ్. అక్కడ నుంచి కాల్ చేసి బట్ ది అక్యూజ్డ్ దే ఆర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ద అక్యూజ్ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈటీ వారెంట్ కోసం ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. ఆ తర్వాత ఢిల్లీ కోర్టు కండిషనల్ బెయిల్ కూడా ఇచ్చింది. సో దే వర్ హియర్ ఓన్లీ. దుబాయ్ అని చెప్తున్నారు సార్, అతను ఎక్కడికి తీసుకొస్తారా లేకుంటే దుబాయ్లో ఉన్నాడు అక్కడ ఆపరేట్ చేస్తున్నాడు సంజయ్? దిస్ రనక్ టన్ అన్న మీరు అంటున్నది సంజయ్ సెకండ్ అక్యూజ్డ్ ఇన్ దిస్. ఇది దుబాయ్ అని చెప్పేసి మన ఒక అక్యూజ్డ్ చెప్తున్నాడు. సో ఈ దుబాయ్ కనెక్షను హాంకాంగ్ కనెక్షన్ అనేది వీళ్ళు చెప్పటమే తప్ప కానీ మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే అటు కనెక్షన్ అటు తోసేస్తే కనుక పోలీస్ ఫర్దర్గా ఇంకా ముందుకు పోకపోవచ్చు అనే దాంతో కూడా అక్యూజ్డ్ స్మార్ట్గా ఇది ఏంటంటే ఒక ఫోన్ అక్కడ సిగ్నల్ మనకి ఏదో ఇటెల్సాట్ ఏదో ఉంటుంది, అది దుబాయ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్. అది వచ్చినంత మాత్రాన ఆపరేటర్ అక్కడ ఉన్నాడని మనం ఎందుకు భావించాలి? ఆపరేటర్ ఇక్కడే ఉండి సిగ్నల్లో అక్కడ ఉండొచ్చేమో, అక్కడ ఫోన్ అక్కడ ఉండొచ్చు, అక్కడ ఒకటి ఫోన్ మీద ఆపరేట్ చేసేవాడు అక్కడ ఉండొచ్చు, బట్ మాస్టర్ మైండ్ ఇక్కడే ఉన్నాడు అనేది ఎందుకు అనుకోకూడదు. సో అందుకోసం ఈ దిశలోనే ఇందాక సార్ చెప్పినట్టు మేము ఇక్కడ ఫర్దర్ ప్రోబ్లో అసలు ఈ మాస్టర్ ఆపరేటర్స్ ఎక్కడున్నారనేది కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ అకౌంట్ ట్రైల్ని కూడా అంటే ఏ అకౌంట్ ఎట్లా పోయింది అనేది మనం అది మొత్తం ఆ ట్రైల్ కూడా తీసుకుంటూ ఫైనల్గా ఎక్కడికి పోతుంది అనేది తీసుకుంటాం. ఒకవేళ మనకి ఏదైతే డార్క్ వెబ్ లాంటి దాంట్లోకి వెళ్తే కూడా ఎలా చేయాలనేది కూడా దాని మీద కూడా మేము వీఆర్ కన్సల్టింగ్ దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి కూడా మేము చేస్తాము. బట్ ఫర్దర్గా ఈ ట్రైల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీఆర్ వర్కింగ్ అవుట్ ఈ కేసులో. అర్జున్, యుంగ్, నితిన్ వీళ్ళు దుబాయ్లో అక్కడి నుంచి ఓన్లీ అకౌంట్స్ ఆపరేట్ చేస్తున్నారని అంటున్నారు. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు అక్కడి నుంచి వేరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు కాల్ సెంటర్ నడుపుతారా? అంటే వాళ్ళ రోల్ ఏంది? దీస్ ఆర్ టు బి ఇది అక్యూజ్ చెప్పిన స్టేట్మెంట్. వీ హ్యావ్ టు వెరిఫై ఆల్ దిస్ వాట్ ఎవర్ స్టేటెడ్. దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అతను చెప్పిన దాన్ని బ్లైండ్గా మనం తీసుకోవడానికి లేదు. వీల్ హ్యావ్ టు క్రాస్ చెక్ అండ్ దిస్ ఆల్ విల్ బి డన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అతను అసలు ఈ మనిషి అనేవాడు ఉన్నాడా, హీస్ సమ్ XYZ అని పేర్లు చెప్తున్నాడు. నో వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ దీస్ XYZ ఆర్ దేర్ ఆర్ నాట్. బికాస్ ఇదంతా కూడా సీజ్ చేసి 1 day అయింది మనకి, వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, ఇప్పుడు మరి పోలీస్ కస్టడీకి ఇచ్చారు. ఇతను ఎవరు మన ఈ గోవా అతన్ని. సో ఫర్దర్ హీఈస్ నౌ ఇన్ అవర్ పోలీస్ కస్టడీ ఈరోజు ఇస్తున్నారు. వీల్ ట్రై టు ఎలిసిట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ మన ఇన్వెస్టిగేషన్లో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు లైట్. అసలు ఈ వ్యక్తులు వీళ్ళు చెప్పిన వాళ్ళు వీళ్ళు తప్పించుకోవడానికి ఎవడో పేర్లు చెప్తున్నాడా, లేదా అసలు వాళ్ళు ఉన్నారా, ఫిక్టిషియసా కాదా, అన్నీ కూడా ఆల్ దిస్ విల్ కమ్ ఇన్ టు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు దే కుడ్ బి పీపుల్ హూ ఆర్ గివెన్ సమ్ సిమ్ కార్డ్స్ అండ్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్, కాలింగ్ పీపుల్, ల్యూరింగ్ దెమ్. దే కుడ్ బి పీపుల్ హూజ్ అకౌంట్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్, whose accounts, bank accounts I told you, are sold out for online transactions. They could be even the very strong associates of who are dealing with money and also transferring. Any Chinese angles sir in this case? ఇప్పుడు దాకా అంటే హాంకాంగ్ ఒకటి వచ్చిందంటే will be thoroughly verifying. Chinese nationals, any angle of Chinese nationals we have? Right now no, we don't have right now. ये तो ऐसे चीटिंग हो रहा है, लेकिन पहली बार इतना
बड़ा ये नेटवर्क और जो बड़ा अमाउंट भी सीज हुआ और हमें उम्मीद है कि अभी उसको आगे लेके पूरा नेटवर्क को ब्रेक करना है। तो हमारे ये हमारा मकसद होगा उसको अभी